ఏంటి విశ్వక్సేన్ గారు ఇది మరీ దారుణం కదా! మరి ఇంత దారుణమా? అదే డబ్బు ఏదైనా చేస్తదంటారు కదా! సో, ప్రాణం మీదకైతే తెచ్చిందనమాట. అలాగే అటు సైడ్ నుంచేమో ప్రాణం పోయినా పర్లేదు నేను ముఖ్యం అనుకుంటూ ఉంది సబ్జెక్ట్ అయితే మాత్రం. మరింతకీ అసలు ఏంటి అనేది తెలుసుకునే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. స్టోరీ కూడా చెప్పడం జరుగుతుంది రివ్యూలో. ఎందుకు అంటే అసలు చూడని వాళ్ళు కనీసం ఇంట్రెస్ట్ వచ్చి చూస్తారు కాబట్టి, అలాగే మిగతా వాళ్ళకు కూడా అర్థం అవ్వాలి కాబట్టి. సో మరి రివ్యూలోకి వెళ్ళిపోదాం పదండి. అలాగే లైక్ చేయండి. వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ది వెబ్ సిరీస్ మిస్టరీ ఐలాండ్ మోక్ష్. సో అసలు ఏంటి దేని గురించి అంటే కనుక ఒక ఐలాండ్ అయితే ఉంటుంది. ఆ ఐలాండ్ మొత్తానికి కూడా ఓనరు ఒక సైంటిస్ట్ అనమాట. సో ఆ సైంటిస్టు విశ్వక్సేన్. మన హీరో విశ్వక్సేన్ గారు కాదండి, ఇందులో విడిగా ఒక క్యారెక్టర్ పేరు విశ్వక్సేన్. ఆయన చుట్టే కథ తిరుగుతూ ఉంటుందన్నమాట. సో మరి ఆయన చేసే పరిశోధనలు ఏంటి, మరి ఆ ఐలాండ్లో ఉండి విడిగా ఆయన జనాలతో కలవకుండా ఏం చేస్తూ ఉన్నారు ఏంటి అనేది మూవీ స్టోరీగా తీసుకెళ్తూ ఉంటారు. సారీ, మూవీ కాదు, వెబ్ సిరీస్ స్టోరీగా తీసుకెళ్తూ ఉంటారు. అలాగే మనకి అంతకు ముందంతా కూడా అసలు ఏం జరిగింది అనేది ఫస్ట్ చూపించరు. స్టార్టింగ్ ఏంటి అంటే ఆయన చేసిన ఘనత అదంతా కూడా చూపిస్తూ ఉంటారనమాట. తర్వాత అసలు నిజం ఏంటి అనేది బయటికి తీస్తారు. అది దారుణంగా ఉంటుంది, మామూలుగా ఉండదు. అలాగే ఫ్యామిలీ మెంబర్స్ అంటారు కదా, డబ్బు కోసం ఒకరినొకరు ఎలా చంపుకుంటారు, ఒకరి మీద ఒకరు కోపాన్ని ఎలా పెంచుకుంటారని కూడా బాగా చూపించారు. అలాగే ఇది మనకి ఇంతకుముందు ఇంగ్లీష్లోనో హిందీలోనో ఎక్కడో చూసినట్టుంది అనే టైప్లో అయితే ఉంటుందన్నమాట. సో అలా అయితే తీసుకెళ్లారు. కానీ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే గనక ఆల్రెడీ ప్రాజెక్ట్ జెడ్ అని ఇంకా చాలా సినిమాలు వచ్చాయి మొన్న కూడా. సో మెయిన్ కాన్సెప్ట్ అంతా అదే అనమాట, మీకు అర్థమయ్యే ఉండాలి ఈ పాటికి. మరి అలాంటి సిచ్యువేషన్లో అతనేమో ఏజ్ అయిపోతూ ఉంటుంది విశ్వక్సేన్ అనే ఆయనకి. కానీ చనిపోయారు మొత్తంగా పరిశోధనలు చేస్తూ అని చెప్పైతే మొత్తం న్యూస్ అనేది స్ప్రెడ్ అయిపోద్ది. కానీ అక్కడ ఉండే ట్విస్ట్ మాత్రం వేరే ఉంటుంది. దాంతోనే అసలు ఒకరంటే ఒకరికి తెలియదేమో అనేలా ఉంటారు, కానీ నిజానికి వాళ్ళంతా అతని సంతానం అని చెప్పి మనకైతే రివీల్ చేస్తారనమాట. మరి అతని సంతానాన్ని అలాగే ఆయన వైఫ్ని అక్కడికి రప్పించిన తర్వాత అసలు ఏం జరిగింది ఆ ఐలాండ్లో అనేది మెయిన్ స్టోరీ అనమాట. అందులోనూ ముందే చెప్తున్నాను, ఎవరైనా కొంచెం భయపడే వాళ్ళు ఉంటే మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఎందుకు అంటే కొన్ని సీన్స్ ఉంటాయి భయ్య, మరి దారుణాతి దారుణంగా ఉంటాయి అన్నమాట. మనిషి కాళ్ళు కనబడతా ఉంటాయి చిన్న మొక్కలాగా, అలాగే లైవ్గా తింటా ఉంటాడనమాట. బాబోయ్ అనిపిస్తుంది. చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కొంచెం జాగ్రత్త. ఇంట్లో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా తిట్లు పడుతూ ఉంటాయి, కొంచెం చూసుకోండి. అలాగే ఇందులో ఎటు నుంచి డేంజర్ వస్తుందో తెలియదని ఎలా ఉంటుంది మనకి చూస్తున్నప్పుడు. ఎటైనా వెళ్తున్నారు అంటే కనుక ఇక్కడేం జరిగిద్దో అనే ఆ ఫీలింగ్ని అయితే క్రియేట్ చేశారని చెప్పొచ్చు డైరెక్టర్ అయితే మాత్రం. సో అదైతే వండర్ఫుల్గా అయితే కంప్లీట్ చేశారు మొత్తానికి. అలాగే ఇందులో నటించింది ఎవరు అంటే మాత్రం యాక్టర్ నందు అండి, అదే గీతా మాధురి గారి హస్బెండ్ ఉన్నారు కదా, సో ఆయన. అలాగే ఇంకా మిగతా యాక్టర్స్ చాలామంది ఉన్నారు మనకి. అమృతం సీరియల్లో సర్వం గారు కానీ, అంటే బాగా నోటెడ్ అని చెప్తున్నాను. ఇంకా చాలామంది అయితే ఉన్నారు ఇందులో నటించిన వాళ్ళు. సో వాళ్ళందరూ కూడా ఎవరి క్యారెక్టర్ వాళ్ళు 100% న్యాయం చేశారని చెప్పచ్చు. మనకైతే ఆ క్యారెక్టర్ ఉన్న ఫీల్ని అయితే తెప్పించగలిగారు ఖచ్చితంగా. అలాగే కరెక్ట్ మంచి పాయింట్లో ఉంది అనుకునేటప్పుడే ఈ సీజన్ అయితే ఎండ్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా అయితే మాత్రం ఇందులో మెయిన్ హైలైట్ చేసింది అయితే క్యారెక్టర్ నందు గారిదని చెప్పచ్చు. సో ఆయన మరి ఎలా కనిపెట్టారు ఏంటి, అసలు ఇక్కడ జరుగుతుంది ఏంటి అని కనిపెట్టి అంతా మొత్తం పాడు చేసేలోపే ఆయనే మళ్ళీ దాన్ని రీక్రియేట్ చేసేలా అయితే చేశారని చెప్పొచ్చు డైరెక్టర్ గారు. సో చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లారు. అంటే మరి ఇంత ఘోరంగా ఉంటాడా ఒక మనిషి అనే టైప్లో అయితే చూపించారనమాట. బతికుండగానే మనిషి మెదడుని చెక్ చేస్తూ ఉంటాడు, అలాగే రకరకాల తలలు తెచ్చుకొని మరీ అసలు ఇంత ఘోరంగా ఉంటుందా అన్నట్టు చూపిస్తారు. కానీ అదంతా కూడా లాస్ట్లో మనకి ఒక కాజ్ ఉంది, అతను ఒక ప్రయోగం చేస్తూ ఉన్నాడు దాని గురించి అని చెప్పి. అంటే ఒక మనిషి ఎప్పటికీ బతికే ఉండడం ఎలా అనే కాన్సెప్ట్ని చివరి వరకు తీసుకెళ్లారు డైరెక్టర్ గారు అయితే మాత్రం. సో బాగా చూపించారని చెప్పొచ్చు. మనకి ఎంతసేపు ఆ భయమైన ఫీలింగే వచ్చేలా కూడా క్రియేట్ చేశారని చెప్పొచ్చు. ఇద్దరు జంట అటు వెళ్తూ ఉంటే అటేమైద్దో అని ఎలాగైతే క్రియేట్ చేశారు. అలాగే మొత్తంగా
అంటే అది ఎంత డేంజరస్ ఏరియా అయినప్పటికీ కూడా ఎవరి ఎంటర్టైన్మెంట్లో వాళ్ళైతే ఉంటారనమాట. అది మామూలుగా ఉండదు. ఆదర్శ్ గారు కానీ, లేదంటే పుష్ప సినిమాలో మనకి సునీల్ గారు బామ్మర్దిగా నటించారు కదా, ఆయన కానీ ఇంకా చాలామంది అయితే ఉన్నారు. కానీ వాళ్ళ ఎంటర్టైన్మెంట్లో వాళ్ళు మాత్రం ఉంటూనే ఉంటారనమాట. సో అదైతే వెరైటీగా చూపించారని చెప్పొచ్చు. సిచ్యువేషన్స్ అర్థం చేసుకోకుండా బాగానే తీసుకెళ్లారు. అలాగే 7/G బృందావన్ కాలనీలో హీరోయిన్ గారు ఉన్నారు కదా, ఆవిడ కూడా ఉన్నారు ఇందులో. సో మొత్తం అంతా కూడా ఒక టైప్ ఆఫ్ మైండ్ గేము, అలాగే థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. సో డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్లో అయితే అవైలబుల్గా ఉంది. చూడకపోతే మాత్రం ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఇది నా రివ్యూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.